హలో గైస్, ఈరోజు ఉదయం లేవడంతో రెండు బ్యాడ్ న్యూస్ అనమాట. ఒకటేమో నిన్న మనం తీసుకొచ్చిన మోనోపోలీ ఫిష్లో ఒక ఫిష్ అయితే చనిపోయింది. సో ఇంకొకటే మిగిలింది. ఏంటో నేను ఎప్పుడు తీసుకొచ్చినా ఒక జంట చేపలు తీసుకొస్తుంటే ఒక చేప చనిపోతుంది, ఒక చేప మిగులుతుంది. ఇవి రెండు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు దానికి కూడా అలాగే జరిగింది. ఇంకోటి ఏంటంటే, నేను మార్నింగ్ ఇది ట్యాంక్ ఇది క్లీన్ చేద్దామని చెప్పేసి, ఆక్సిజన్ క్లీన్ చేద్దామని చెప్పేసి లాగేటప్పటికి ఇది ఊడొచ్చేసింది, ఇరిగిపోయింది. సో వీటికి ఆక్సిజన్ ఇది లేదనమాట. ఇప్పుడు ఇంకా నేనేమనుకుంటున్నానంటే, దీన్ని ఒక చిన్న టేప్ తోటి ఇలా అంటించి పెడదామని చెప్పేసి. నాకు తెలుసు అంటే ఆ హోల్స్ క్లోజ్ అయిపోతే రాదని తెలుసు, కానీ ఈవినింగ్ వరకు ఏదోలా ఉంటే ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి టేప్ అయితే అంటిస్తున్నాను దీనికి. ఇదైతే ఉండట్లేదు మరి. అండ్ ఒకవేళ దీన్ని డైరెక్ట్గా పెట్టే స్విచ్ ఆన్ చేశానంటే ఇది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట, వైబ్రేషన్స్ లాగా. అలా చాలా ఎక్కువ వస్తుంది. వాటికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాయి కదా చేపలు, అంటే ఆ బుడగలను వాటిని చూసి. అందుకే నాకు భయం వేస్తుంది. ఇది తీసేద్దాం అంటే ఈవినింగ్ వరకు అవి ఉంటాయో పోతాయో అర్థం కావట్లేదు. దీని అయితే కొంచెం అడ్జస్ట్ చేసి ఇంకా ఏదోలా పెట్టాలి. పెట్టేసి ఒక ఈవినింగ్ వరకు ఏదోలా పెట్టేస్తాను. ఈవినింగ్ వచ్చినప్పుడు దీన్ని తీసుకొస్తాను. కానీ ఇదే నాకు అర్థం కావట్లేదు. మనం తీసుకొచ్చిన ప్రతి జంట చేపల్లో ఒక చేప చనిపోతుంది. అదైతే మరీ దారుణం. ఆ మోనో ఏంజల్ ఫిష్లో అయితే అసలు ఏం తింటలేదు అనమాట. ఒకవేళ తిన్నా సరే ఒకటి అలా మింగుతుంది, వెంటనే ఒంట్లో బయటకు వచ్చేస్తుంది. అది బయటికి రాగానే మన గోల్డ్ ఫిష్లో ఏదో ఫిష్ తినేస్తుంది అనమాట, అవి తినే ఆహారాన్ని. సో అలా జరుగుతుంది. అందుకే అది చనిపోయిందేమో, ఆహారం లేక చనిపోయిందేమో అనుకుంటున్నాను. ఇది ఎంతకాలం ఉంటుందో ఎలా ఉంటుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకటే ఉంది కదా ఇప్పుడు, ఈ చేపలతో పాటు కలిసి తిరిగితే ఓకే. ఇవేమన్నా కొరికినా ఇవేమన్నా చేసినా సరే అది కూడా